హైదరాబాద్ సిటీలో జోరు వాన బీభత్సం సృష్టించింది. 2 గంటలకు పైగా ఏకధాటిగా వర్షం కురిసింది. ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కాలనీలన్నీ నీట మునిగాయి. పలుచోట్ల ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరదలో వాహనాలు కొట్టుకుపోయాయి. గాలి దుమారానికి చెట్లు విరిగిపడ్డాయి. సిటీలో అత్యధికంగా బోయిన్పల్లిలో 9.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. బండ్లగూడలో 9.18 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో 11 ప్రాంతాల్లో 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా అన్ని ప్రాంతాల్లో 5 సెంటీమీటర్ల పైనే వర్షం కురిసింది. ఉప్పల్లో సిచ్యుయేషన్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఏంటి ఉప్పల్లో సిచ్యుయేషన్ ఎలా ఉంది? అక్కడ ట్రాఫిక్ బాధ ఎలా ఉంది? ఏంటి చెప్పండి. ఒక్కసారిగా హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం 3 గంటల నుంచి కురిసినటువంటి మోస్తారు వర్షానికి పూర్తిగా రోడ్లపైకి వరద నీరు చేరింది. సో ప్రజెంట్ నేను ఉప్పల్ అంటే రామంతాపూర్ నుండి ఉప్పల్ ఏరియాలో వెళ్ళేటువంటి దారిలో ఉన్నాను. ఇక్కడ పూర్తిగా ఈ కురిసినటువంటి వర్షానికి రోడ్డు పైన వరద నీరు చేరింది. దీంతో ఈ వాహనాల మూమెంట్ అంటే రాకపోకలకి ఇక్కడ కొంత అంతరాయం ఏర్పడిందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ భారీగా వరద నీరు రోడ్లపైకి రావడంతో ఇటు 2 వీలర్ కానీ, తర్వాత కార్లు కానీ, తర్వాత ఈ బస్సులు ఇప్పుడు ఎందుకంటే ఆఫీసుల టైం అయిపోయిన తర్వాత అందరూ ఒకేసారి బయటికి రావడంతో ఇక్కడ కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక పూర్తిగా కూడా ఇక్కడ ఒకవైపు మొత్తం కూడా ఒక చెరువు తలపిస్తుందనే చెప్పాలి. ఎందుకంటే ఈ కురిసినటువంటి భారీ ఈ మోస్తారు వర్షానికి ఈ ఏరియాలో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఇక్కడికి రావడంతో రోడ్డు పైన మొత్తం కూడా వరద నీరు చేరింది. దీంతో వాహనాల మూమెంట్ అనేది స్లోగా మూవ్ అవుతున్నాయి. సో దీని బ్యాక్ సైడ్ అంటే ఈ ఏరియా నుంచి దాదాపు చే నెంబర్ వరకు దీని ఎఫెక్ట్ ఈ వాటర్ యొక్క ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి వాహనాల మూమెంట్ అనేది స్లోగా ఉండడంతో కొన్ని వెహికల్స్ వాటర్ పోవడంతో ఇక్కడే అయిపోతున్నాయి. మరొక వెహికల్స్ కొన్ని ఈ వాటర్లో పంచర్ అయినటువంటి వెహికల్స్ కూడా ఇక్కడ సైడ్కి ఆపుకొని వెళ్తున్నారు. సో మొత్తానికి ఈరోజు కురిసినటువంటి వర్షానికి ఈ రోడ్లపైన చేరినటువంటి నీటితో చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. దాదాపు చే నెంబర్ వరకు అటు నల్లకుంట ఏదైతే ఉందో శివం రోడ్, సో ఆ ఏరియా వరకు కూడా దీని ఎఫెక్ట్ కనిపిస్తుంది. అక్కడి వరకు కూడా ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో పాటు రోడ్లపైకి నీరు రావడంతో ఇసుకతో కొంత బండ్లు కూడా స్ప్రెడ్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇక మరొక వైపు ఇట్లాంటి పరిస్థితే కొన్ని లోతట్టు ప్రాంత ప్రజలను కూడా ఇబ్బందులకు గురిచేశాయి. ఈ కొద్దిసేపటికి అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో అపార్ట్మెంట్లలోకి కూడా కొన్ని లోతైన అపార్ట్మెంట్లు ఏవైతే లోతట్టు ప్రాంతాలలో ఉంటాయో సో ఆ అపార్ట్మెంట్లలో కూడా వరద నీరు చేరడంతో వారిని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ఇక మరోవైపు ఇటు బతుకమ్మ కుంట అంటే ఇటు రామంతపూర్ అంబర్పేటలో ఉన్నటువంటి బతుకమ్మ కుంటలోకి కూడా భారీగా నీరు చేరుతుంది. సో అది కూడా జలకళలాడుతుందని చెప్పాలి. ఇక ఈ రోడ్డు అంటే ఈ రూట్ మొత్తం కూడా ప్రజెంటు ఎక్కువగా ఇటు నివాసాలు అంటే ఆఫీసుల్లోంచి ముగించుకొని ఎక్కువగా ఈ ప్రాంతాలకు వెళ్తుంటారు. ఇటు మేడ్పల్లి కానీ, ఉప్పల్ కానీ, ఇటు వాచారం కానీ, సో ఈ ఏరియాకి ఎక్కువగా పబ్లిక్ వెళ్తుంటారు కాబట్టి సో చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయింది. ఇక వన్ వే అంటే మనకి ఉప్పల్ నుంచి రామంతాపూర్ ఇటు చే నెంబర్ వెళ్ళేటప్పుడు రహదారి కొంత ఖాళీగా ఉన్నా కానీ ఇటు ఏదైతే అటు నుండి ఇటు అంటే చే నెంబర్ కానీ, నల్లకుంట నుంచి కానీ, అటు హిమాయత్ నగర్, నారాయణగూడ నుంచి వచ్చేటువంటి వెహికల్స్ అన్నీ కూడా దీని ఎఫెక్ట్ అక్కడి వరకు కనిపిస్తుంది. సో అక్కడ ట్రాఫిక్ బాగా జామ్ అయిపోయినటువంటి పరిస్థితి. ఇక ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడ కూడా కనిపిస్తలేదు. హైడ్రా టీం కూడా ప్రజెంట్ అయితే ఇక్కడ ఇంకా ఎవరూ రాలేదు. డిఆర్ఎఫ్ సిబ్బంది కూడా ఇక్కడ ఏదైతే ఈ వరద నీరు రోడ్లపైకి చేరిందో సో ప్రజెంట్ అయితే ఇక్కడ ఏ ఒక్క ట్రాఫిక్ అధికారి కానీ, డిఆర్ఎఫ్ కానీ, హైడ్రా టీం కానీ ఎవరు లేరు. సో వాహనాలు అయితే మూమెంట్ మెల్లిమెల్లిగా కదులుతుంది. ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ మాత్రం అక్కడ ఏదైతే మన ఉప్పల్ స్టేడియానికి వెళ్ళేటువంటి దారి ఉంటుందో సో ఆ దారి వద్ద ఒక ఉప్పల్ సంబంధించినటువంటి ట్రాఫిక్ పోలీస్ ఒక అతను అక్కడే ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ భారీ ఎత్తున ఎందుకంటే వరద నీరు మనకి విజువల్స్లో చూడొచ్చు, చాలా వరద నీరు ఈ రోడ్డుపైకి చేరింది. చాలా ఇబ్బంది కూడా వాహనదారులు పడుతున్నటువంటి పరిస్థితి. సో చాలా ఏరియాల్లో కురిసినటువంటి వర్షానికి మాత్రం నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే పరిస్థితి అంటే ప్రస్తుతం వర్షం తగ్గినా కూడా ఈరోజు నైట్ కూడా సిటీలో కొన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందంటూ కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. ఇక చాలా ఏరియాలో అటు పంజాగుట్ట, బంజారా హిల్స్తో పాటు ఇటు రాజేంద్ర నగర్, తర్వాత అత్తాపూర్ సైడు, మెహదీపట్నం ఈ ఏరియాలో కూడా వర్షం కూడా అంత ప్రజెంట్ తగ్గింది. కానీ కొద్దిసేపటి కురిసినటువంటి వర్షానికి రోడ్లపైన ఎక్కువగా వరద నీరు చేరింది. అందులో ఈ ఉప్పల వైపు కూడా ఎక్కువగా వర్షం కురిసింది. అందులో దాదాపు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఇచ్చాయి. కానీ కొన్ని చోట్ల మాత్రమే చెట్లు విరిగాయి. కానీ ఉప్పల్ ఏరియాలో కొద్దిసేపటికి అంటే తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురవడంతో మాత్రం
రోడ్లపైకి వర్షం నీరు చేరింది. సో ట్రాఫిక్ మూమెంట్ అయితే ప్రజెంట్ మెల్లిమెల్లిగా కదులుతుంది. ఇక కొన్ని వాహనాలు అయితే ఈ వాటర్ తాకిడికి కొన్ని అందులోనే స్టాప్ అయిపోతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ వాటి ముందుకు కూడా వారే అంటే స్వయంగా బయటికి తీసుకొస్తున్నారు. సో టూ వీలర్లు కూడా చాలా జాగ్రత్తగా వివరించి కూడా ముందుకు వెళ్ళాలంటూ కూడా అధికారులు కూడా ఇక్కడ చెప్పడానికి కూడా ఎవరు లేరు. హెచ్చరిక బోర్డులు కూడా లేవు. సో ప్రజెంట్ మాత్రం ఉప్పల్ వెళ్ళే వారికి మాత్రం ఈ తిప్పలు తప్పవనే చెప్పాలి. ఎందుకంటే ఇదే ట్రాఫిక్ మరొక గంట పైగా కూడా ఇంకా ఎక్కువగా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడిప్పుడు మాత్రం ట్రాఫిక్ అనేది చే నెంబర్ వరకు తట్టింది. సో ఇక్కడ నుంచి ఇటు ఉప్పల్కు మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. సో ప్రజెంట్ మాత్రం మనకి విజువల్స్లో చూడొచ్చు ఈ యొక్క వర్షపు నీరు దాదాపు గంట నుంచి కూడా ఉంది. అక్కడ మధ్యలో కొన్ని వెహికల్స్ కూడా స్టాప్ అయిపోయినటువంటి పరిస్థితి. అందులో మనకి ఆ విజువల్స్లో చూడొచ్చు ఒక వెహికల్ అక్కడ ఇప్పుడే జిహెచ్ఎంసీ నుంచి వచ్చినటువంటి సిబ్బంది కూడా చేరుకున్నారు. ఇక్కడ ఏదైతే మ్యాన్ హోల్స్ ఉంటాయో సో వాటిని క్లియర్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఈరోజు కురిసినటువంటి సిటీలో ఈరోజు సాయంకాలం కురిసినటువంటి ఈ యొక్క మోస్తారు వర్షానికి మాత్రం చాలా ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. కొన్ని లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్లకు నీరు చేరింది. మరికొన్ని చోట్ల పూర్తిగా కూడా బురదమయమైనటువంటి పరిస్థితి. సో ప్రజెంట్ ఇటు ఉప్పలు, మేడిపల్లి, ఇటు బాచారం, తర్వాత పంజాగుట్ట, బంజారాహిల్స్ ఈ ఏరియాలో కూడా ట్రాఫిక్ జామ్ అయితే అయింది. సో ఇంకా కూడా ట్రాఫిక్ జామ్ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా అంటే ఎప్పుడు కూడా ఈ యొక్క ఏరియాలో ఈడ వాటర్ లాగింగ్ అయితే కొద్దిగా అంటే కొద్ది చిన్న వర్షానికైనా ఇక్కడ వాటర్ లాగింగ్ అనేది ఉంటుంది. కానీ అధికారులు మాత్రం ఎక్కడ కనబడుతలేరంటూ కూడా ప్రయాణికులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రజెంట్ మాత్రం సిటీ వ్యాప్తంగా వర్షం తగ్గినా కూడా ట్రాఫిక్ జామ్ మాత్రం అక్కడక్కడ ఉంది. సో ఈరోజు నైట్కి కూడా ఆరెంజ్ అలర్ట్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరానికి కూడా ఆరెంజ్ అలర్ట్ అటు హైదరాబాద్ వాతావరణ శాఖ నుండి తెలిపింది. కాబట్టి సో లోతట్టు ప్రాంత ప్రజలు కానీ ఇటు మూసీ పరివాహక ప్రాంత ప్రజలు కానీ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఏదైనా ఇంకా వర్షం ఎక్కువ కనుక వస్తే లోతట్టు ప్రాంత ప్రజలు ముందుగా ఇటు హైడ్రా టీం కానీ డిఆర్ఎఫ్ కానీ జిహెచ్ఎం సిబ్బందికి కానీ ముందుగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటూ కూడా చెప్తున్నారు. సో అరౌండ్ మొత్తం సిటీ వ్యాప్తంగా కూడా ఒక మోస్తారు నుంచి భారీ వర్షం అయితే కురిసింది. దీంతో చాలా ఏరియాలో కూడా చాలా ఏరియాలో కూడా లోతట్టు ప్రాంతానికి సంబంధించి కానీ తర్వాత ఈ మూసీ పరివాహక ప్రాంతాలు ఉన్నటువంటి ప్రజలు కానీ కొంత అప్రమత్తం అయిపోయారు. సో ఇదే పరిస్థితి మరొక 3 రోజులు కూడా ఇంకా ఉండేటువంటి అవకాశం ఉంది సౌజన్య.